ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శుభనామములందరికీ వందనాలు. ఆయా స్థలాల్లో పనిచేస్తున్న మనందరినీ మరి స్థలంలో చేర్చి తను స్తుతించుటకు కృప చూపిన ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన 5 నెలలు దేవుడు తన రెక్కల కింద భద్రపరిచి క్షేమమును విస్తరింపచేసి ప్రతికూలమైన పరిస్థితులలో అనుకూలమైనటువంటి ఆలోచనలు అనుగ్రహించి విజయం వైపు నడిపించిన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాల్లో నుండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. ఒక్క నిమిషం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. నేను 1 చదువుతాను, మీరు 1 చదివితే అందరూ చదివినట్టు అవుతుంది. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అషూరు రాజు అయిన సెనహెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూచెను. పట్టణ బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తును కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరొక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గము బాగు చేయించెను. మరియు ఈటలను డాళ్లను విస్తారముగా చేయించెను. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అషూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మన యుద్ధములను జరిగించుటప్పుడు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధా రాజుని చెప్పిన మాటలను నమ్మికయించిరి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణా వాత్సల్యత కలిగిన సర్వాధికారి, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో ఉన్నతమైన ఈ మాటల చేత మమ్మను దర్శించి నాయన, మమ్మలను సరిచేసి నాయన, మా జీవితాలు నాయన నీ కొరకు ప్రతిష్ఠించుకున్నట్లు మమ్మల్ని స్పృహలోనికి తెచ్చి నీ కొరకు స్థిరపరచమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో నిన్న జరిగిన సంగతులే ఈరోజు జరుగుతాయి, ఈరోజు జరిగిన సంగతులే రేపు జరుగుతాయి. కొత్తవంటూ ఏమీ ఉండవు. ఈనాడు క్రైస్తవ సమాజం ఏదో ఒక విపత్తు మా మీద పడింది అన్నట్టుగా ఆలోచన చేస్తుంది. మునిపెన్నడూ లేనటువంటి, మునిపెన్నడూ చూడనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, మునిపెన్నడూ ఎదుర్కొన్నటువంటి దాడులు మేము చూస్తున్నాం అన్నట్టుగా నేటి క్రైస్తవ్యం మాట్లాడుతుంది. కానీ మన జీవితాలలో ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు నిన్న మనకంటే ముందున్న వారు కూడా ఎదుర్కొన్నారు. ఆ మనకంటే కూడా ఘోరమైన సంగతులు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న సంగతులను బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. కానీ నిన్న ఆ పరిస్థితులలో మన పితరులు నడిచిన మార్గాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే మన సమస్యలకు గొప్ప పరిష్కారం కనబడుతుంది. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూడగలం. యోబు గ్రంథం
యోబు గ్రంథం 8వ అధ్యాయం 8-9. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి. మునపటి తరము వారి సంగతులు విచారించు. వారు పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకును. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవమును బట్టి మాటలాడుదురు కదా. అంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ మాటలలో మాట్లాడుతున్న మాట, ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ సంగతులను బట్టి, ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి నీవు భయపడక మన పితరుల సంగతిని ఒకసారి ఆలోచించు. వాళ్ళ దినచర్యను ఒకసారి పరిశీలించు. వారు తమ అనుభవమును బట్టి నీతో మాట్లాడతారు. వారు తమ అనుభవాన్ని బట్టి మనతో మాట్లాడతారు. ఈ ప్రపంచంలో కొత్త సంగతులేమీ లేవు అన్నట్టుగానే ఆ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శత్రువు ఇలాంటివన్నీ క్రైస్తవ్యానికి కొత్త ఏమీ కాదు. ఆరంభము నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి, కానీ వాటి రూపాన్ని మార్చుకుంటూ ఉందంతే. ఇప్పుడు హిజ్కియా దగ్గరికి మనం వస్తే, హిజ్కియా దగ్గర ఉన్నటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హిజ్కియా నమ్మకమైన చర్య చూపిన తరువాత, ఎప్పుడంట నమ్మకమైన చర్య చూపిన తరువాత, మంచి పవిత్రంగా ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకుని జీవించిన తరువాత అతని జీవితంలో కలిగిన అటుత్ పరిణామం ఏంటా సంగతి అంటే, శత్రువు యుద్ధాన్ని ప్రకటించాడు. గోడలు అంటే సరిహద్దులో శత్రు సైన్యము మోహరించి ఉంది, సవాలు విసురుతుంది. ఇప్పుడు హిజ్కియా ఆ దండు చేస్తున్న పరిస్థితులను బట్టి కలవరపడలేదు, కానీ ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 2వ వచనం. సెనహరబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించున్నాడని హిజ్కియా చూచి పట్టణము బయట ఉన్న ఓటల నీళ్లను అడ్డవలెనని తలంచి. అంటే శత్రువు ఎప్పుడైనా జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచన వచ్చిందని ఆతృత పడి పరిగెత్తకూడదు. మనం నిలబడిన చోటనే పరిస్థితులను, పరిసరాలను గమనించాలి. హిజ్కియా సమాచారం వచ్చింది, ఇదిగో శత్రువు దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు, శత్రువు యుద్ధం చేయడానికి వ్యూహాలు పన్నుతున్నాడు అని ఎప్పుడైతే సమాచారం చెవిని పడిందో, ఇప్పుడు అతను ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే, అవతల వాడు బలాన్ని బట్టి కాదు, మన బలహీనతను బట్టే ఓడిపోతాం. ఈ 2 బలహీనతలు, మన బలహీనత కారణం ఏంటంటే, శత్రువుని తక్కువగా అంచనా వేయడం ఒకటైతే, మనల్ని ఎక్కువగా ఊహించుకోవడం మరొకటి. శత్రువుని తక్కువగా అంచనా వేయటం ఒక లోపం, మనల్ని ఎక్కువగా ఊహించుకోవడం ఒక లోపం. ఈ 2 మన పతనానికి కారణం. ఈ రోజున చాలాసార్లు మన జీవితంలో మనం ఓటమిలో కీలకమైన పాత్రను పోషించే విషయాలు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే, శత్రువు వస్తున్నాడని వినగానే తన ప్రజలు ఇబ్బంది పడకుండానట్లు, శత్రువు అక్కడ ఎక్కువ కాలం ఉండకుండానట్లు ఏం చేశాడంటే, బయట నుంచి పారుతున్న నీరు. 32వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇప్పుడు 32వ అధ్యాయం 32వ వచనం చూడండి. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి 30వ వచనం. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువన కట్టు వేయించి దావీదు పట్టణపు దాన్ని తెప్పించెను. తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. ఈ మాటను చూస్తున్నప్పుడు హిజ్కియా శత్రువు యొక్క సమస్య నుంచి తప్పించుకోవడానికి, ప్రాణాధారమైన నీటిని కాపాడుకోవడానికి కాలువ యొక్క దారులనే మార్చేశాడు. అంటే ఆ ప్రాంతంలో శత్రువుకి నీళ్లు దొరకకుండా ఉండాలి, తన కోటలో నీళ్లు కరువు రాకుండా ఉండాలి.
దానికోసం అతను ఏం చేశాడంటే దాని దారినే మళ్ళించాడు. అంటే ఈ మాటను ఒకసారి ఆలోచన చేస్తే హిజ్కియా తన జీవితంలో మొట్టమొదటి చేస్తున్న పని సమాచారాన్ని విన్నప్పుడు సమాలోచన చేశాడు. తనకు తోచినట్టు చేయలేదు. చూడండి ఆ మాటలో 32వ అధ్యాయంలో ఒక మాట మీరు చూడొచ్చు. 4వ వచనం లేక 3. పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలనని తలంచి తన అధిపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా ఏం చేశారంట? యోచన. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయం. సారీ 24వ అధ్యాయం 6వ వచనం. 24 వివేకము గల 24వ అధ్యాయం 6వ వచనం. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. 19వ అధ్యాయం 8వ వచనం 2వ లైన్ చూడండి. వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. ఉందా? 19వ అధ్యాయం 8వ వచనం 2వ లైన్లో ఉంది చూడండి. వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. వాడు రాజైనా జ్ఞానవంతుడైనా ఎలాంటి వాడైనా ఒక ఆలోచనను లక్ష్యం ఉంచినప్పుడు వాడు ఏం పొందుతాడంట? మేలు పొందుతాడు. కనుకనే శత్రువును చూచి అడావిడి నిర్ణయాలు చేయకూడదు. సమస్యను చూచి అడావిడి నిర్ణయాలు చేయకూడదు. ఒక సమస్యను సాధించాలి అనుకున్నప్పుడు సమాలోచన కొరకు సహోదరులైన వారి దగ్గర కూర్చొని ఆలోచన చేసి ఏది ఉత్తమమైనదో దాన్ని సేకరించినప్పుడు గొప్ప విజయాన్ని పొందుతాం. కనుకనే హిజ్కియా చేసిన మొదటి కార్యం ఏంటంటే మంచి ఆలోచన పరులను వెతికి సమాలోచన చేశాడు. ఆ తర్వాత మీరు చూడండి 4వ వచనం 4-5. రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తును కట్టించి. ఒకటి సమాలోచన ఉండాలి. రెండవది యుద్ధం చేసే నాయకుడికి ఎప్పుడు ఏముండాలంటే ధైర్యం ఉండాలి. ఒక పిరికివాడు 100 మందిని ఈజీగా చంపేస్తాడు. ఒక పిరికివాడు 100 మంది ధైర్యవంతులను కూడా చంపేస్తాడు. యుద్ధం చేసేవాడు ఎప్పుడూ కూడా శత్రువు ఎంత పెద్దోడైనా ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. మీరు చూడండి, గొల్లియాతు సవాలు విసురుతున్నప్పుడు ఇశ్రాయేలీలు భయపడి పారిపోతుంటారు. అందులో ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? పరాక్రమశాలులు ఉన్నారు. సింహాన్ని చంపగలిగిన శక్తివంతులు ఉన్నారు. అంతటి యోధులు కూడా రాజు భయపడి వెనక్కి తిరిగేసరికి ప్రజలందరూ కూడా పారిపోయారు. కనుకనే ఒక సమస్యకి ఓ తొలి మెట్టు ఏంటంటే ధైర్యం. నీ జీవితంలో ఐశ్వర్యాన్ని పోగొట్టుకో పర్వాలేదు, ఆప్తులను పోగొట్టుకో పర్వాలేదు, స్నేహితుల్ని పోగొట్టుకో పర్వాలేదు, కానీ ధైర్యాన్ని ఇప్పుడు పోగొట్టుకోకూడదు. అది కనులకు భయాన్ని పుట్టించిన, మనసుకు ఆందోళన కలిగించిన నువ్వు ధైర్యంగా నిలబడ్డం నేర్చుకో. ఆ యెహోషువతో అంటాడు, నీవు ధైర్యముగా నిలబడు, నీవు ధైర్యముగా నిలబడు. ఎందుకంటే మన జీవితంలో అక్కడ ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి. మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉంటాం 28వ అధ్యాయంలో 19వ వచనంలో, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఒక కుక్క చూడండి, మీరు పెంచుకునే కుక్క మీరు గొలుసు పట్టుకుని ఎదరికెళ్తే ఓ సింహం లాంటి కుక్క వస్తున్నా ఇది ఎగిరెగిరి మీద పడిపోద్ది.
దాన్ని చంపేద్దాం అన్నంత దూకేస్తుంది. తీరాబోసి నిదానించి చూస్తే దాని పిక్కకు సరిపోదు ఇది. కానీ ఈ కుక్క ధైర్యం ఏంటి? పట్టుకున్న మనం. కానీ ఆ కుక్క కూడా దీని మొరుగు విని వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అది దాని భయం ఏంటి? దీని నోరు కాదు, వెనకాల పట్టుకున్న మనం. వెనకాల పట్టుకున్న మనం. ఒక కుక్కే తన యజమానుని చూసుకుని తనకు మించిన శత్రువుతో పోరాడడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడే మాట్లాడాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, నేను నిన్ను విడువను ఎడబాయను. కాబట్టి ఒక నాయకుడిగా ఓ సమస్యలో విజయం వైపు అడుగులు వేయాలంటే నువ్వు ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈ రోజున మన జీవితాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రజలు మారినా, ప్రభుత్వాలు మారినా, పరిస్థితులు మారినా మన రాజు మారనివాడు, మార్పు లేనివాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. ఆ తరువాత ఇప్పుడు ధైర్యం కలిగిన అతను ఏం చేస్తున్నాడో చూడండి. ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ ఎత్తులను కట్టించి గోపురం వరకు దానిని ఎత్తు చేయించి. అంటే శత్రువు రాగానే ఆయుధాలు సిద్ధపరచడం లేదు మనోడు. శత్రువును చూచి యుద్ధం ఎలా చేయాలో ఆలోచించటం లేదు. శత్రువు వస్తున్నాడు, వాడు వేసే ఎత్తులకు మనల్ని కాపాడుకోవడం ఎలా? కోట గోడలు ఎప్పుడైనా చూడండి, కట్టడాలు కట్టిన తర్వాత గోడలు ఏదో ఒక చోట బలహీనపడుతుంటాయి. ఇప్పుడు హిజ్కియా శత్రువును చూచి చేసిన ఆలోచన ఏంటంటే తన గోడలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయో చూశాడు, గోడలు ఎక్కడ ఎత్తు తక్కువ ఉన్నాయో చూశాడు. అంటే శత్రువు బలం ఎంత పక్కన పెడితే మన బలహీనతలేంటి? అవునే కదా. మన బలహీనతలు మనకు అర్థం కాకుండా విజయాన్ని అందుకోవడం అసాధ్యం. మీరు చూడండి, లోకంలో మీరు చూడండి, గొర్రెలు కుక్కలు చూడండి, అవి పిల్లల్ని ఎలా పెడతాయో. గొర్రె ఎన్ని పిల్లల్ని పెడుతుంది? ఎక్కువ అంటే 2. కుక్క ఎన్ని పిల్లల్ని పెడుతుంది? 4 ఎట్టొచ్చు, 6 ఎట్టొచ్చు, 10 ఎట్టొచ్చు. దీనికి లెక్కలు లిమిట్ లేదు. కానీ సమాజంలో ఎక్కువ పెరుగుతుంటాయి? గొర్రెల మందలుగా ఉంటాయా, కుక్కల మందలుగా ఉంటాయా? అంటే మీరు వాళ్ళు చూడండి, 2 పిల్లల్ని పెట్టే గొర్రెల మందల్లా పెరుగుతున్నాయి, 10 పిల్లల్ని పెట్టే కుక్కలు కరువు అవుతుంటాయి, అక్కడక్కడ ఉంటాయి. కారణం ఏంటంటారు? కుక్కలే చంపేస్తాయి. కానీ గొర్రెల మధ్య ఒక ఐక్యత ఉంటుంది. ఒక అడవిలో ఒక కుందేలుకి కుక్కకి సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే రాజుగారి దగ్గర మంత్రిగా అంటే సింహం దగ్గర మంత్రిగా పనిచేయాలి. కుక్క అంటుంది, ఈ అడవిలో సింహం తర్వాత గట్టిగా అడావిడి చేసేది నేనే, కాబట్టి నేనే ఉంటానంది. కుందేలంది, అసలు ఆలోచన చెప్పడంలో నాకంటే ఎవడున్నాడు, నేనే ఉంటానంది. సరే, గట్టిగా దెబ్బలాడుకున్న తర్వాత సింహం దగ్గరికి వచ్చాయి. రాజా, మరి మా పోరాటం ఇది ఏం చేయమంట? దీనికి పెద్ద చిత్రం ఏముంది? మన రాజ్యంలో ఎప్పుడైనా శక్తిని బట్టే పదవిస్తాం కదా. ఇదిగో మన రాజ్యానికి అవతల ఆ సరిహద్దులో మర్రి చెట్టు ఉంది, దాని దగ్గరికి వెళ్ళి ఆకు ఎవరు తెంపుకొస్తే వాడే నా దగ్గర మంత్రి అంది. కుక్క వెంటనే అనుకుంది, నాకంటే ఎవడు అని 4 అడుగులు వేసేసరికి అక్కడున్న 4 కుక్కలు ఎదురు నిలబడ్డాయి. సరే, ఈ కుక్కలు 4 తప్పించుకుని అవతలీదులో పరిగెడదామనేసరికి అక్కడ ఉన్నాయి. ఇది తప్పించుకునే ప్రయత్నంలో కుందేలు వెళ్ళొచ్చేసింది. కుందేలు వెళ్ళొచ్చి సింహాసనం మీద కూర్చోండి. ఇప్పుడు ఎదిరించిన కుక్కలన్నీ దానికి చప్పట్లు కొడుతున్నాయి.
ఓడిపోయిన కుక్క నిలబడి అంటుందా రే పిచ్చోళ్ళారా? ఈ రోజున చాలాసార్లు మన జీవితంలో జ్ఞాపకం చేసుకో, మనలో ఉన్న బలహీనతలు మనకు అర్థం కాకపోతే మనం శత్రువును ఓడించడం అసాధ్యం. ఇప్పుడు హిజ్కియా కూడా ఆలోచన చేశాడు, వస్తున్న రాజుని కోటలో ప్రవేశించకుండా నిలువరించాలి. అప్పుడు అయితే దాని కొరకు ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, ఎక్కడ పల్లాలు ఉన్నాయి, ఇవన్నీ చూసి బాగు చేస్తున్నాడు. ఈ రోజున మనం కూడా ఒకవేళ అలా ఆలోచన చేస్తే క్రైస్తవ్యంలో ఉన్న బలహీనతలేంటి, శత్రువుకు ఉన్నటువంటి బలాలేంటి అనేవి ఈ వచనాల్లో 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. ఈరోజు మనలో ఉన్న బలహీనతలు అదేమిటి అని అడిగితే, ఒకటి ప్రార్థన లేకపోవడం. క్రైస్తవ సంఘాలలో, సేవకులలో నేడు దినాలలో బలహీనమైనటువంటి ఒకటి ఏంటంటే ప్రార్థన. మన పూర్వీకులు మాట్లాడుతున్నప్పుడు మేము గంటల తరబడి ప్రార్థించామని మాట్లాడే సందర్భాలు విన్నాం. కానీ ఈ రోజున ప్రార్థించడానికి మనకేమి లేదు, సమయం లేదు. కారణం ఏంటంటే పరిచర్య పెరిగింది. రాత్రి అయితే కృతజ్ఞత కూడికలు, తెల్లారైతే బర్త్డే కూడికలు, రాత్రి అయితే సువార్త కూడికలు, తెల్లారితే మేచూర్ ఫంక్షన్ కూడికలు. మనకి రాత్రి 12 దాకా పరిచర్య సరిపోతుంది, తెల్లారేటప్పటికి పరిచర్య ఆరంభమైపోతుంది. ఈ మధ్యలో ప్రార్థన అనేదే ప్రజల మధ్య కరవడింది అనే మాట చెప్పచ్చు. ఇప్పుడు మన జీవితంలో సేవకులుగా ఆ ఆలోచన చేయాలి. మనం డిబేట్లు చేద్దామా, అవతల వాళ్ళని ఎండగడదామా, ఇవన్నీ పక్కన పెట్టండి. మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రార్థనా ప్రాకారమును దిట్టపరచాలి. చూడండి ఒక మాట, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనాన్ని ఒక మాట మనం చూద్దాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ఆ ప్రాకారములు దిట్టపరచుటకు బద్దలైన బండ సందులలో నిలుచుటకు తగిన వాడెవ్వడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. ఏమంటున్నాడు ఇప్పుడు? ప్రాకారాలు పగిలిపోయినాయి, ప్రాకారాలు బలహీనమైపోయినాయి, వాటిని దిట్టపరచడానికి ఒక్కడైనను నాకు కనబడలేదు. ఈ రోజున మన జీవితంలో, ఈ క్రైస్తవ్యంలో ఒక ఉజ్జీవాన్ని తేవాలి అంటే చేయాల్సింది ఉద్యమాలు కాదు, కార్చాల్సింది కన్నీళ్ళు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. తొడకొట్టేవాడు ఒకడు, మీసం తిప్పేవాడు ఒకడు. అవునా? తొడకొట్టేవాడు ఒకడు, మీసం తిప్పేవాడు ఒకడు. మొన్నటి దాకా మాట్లాడాడు అలాగా. ఇప్పుడు మొన్న ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టాడు, నన్ను చంపేస్తారని నాకు చాలా భయం వేస్తుందని ఎడుతున్నాడు. అరే, దాకా నువ్వు కుక్కల్లారా నక్కల్లారా అని తిట్టావు కదా, ఈరోజు ఈ ఏడవడం అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. అంటే మన జీవితంలో వీళ్ళు చేసే పనులన్నీ ఎలా ఉన్నాయని అడిగితే మన స్థితిని మరిచిపోయి నేలను విడిచి సాము చేయడం అసాధ్యం. వ్యవసాయం ఎక్కడ చేయాలి? నేల మీద చేయాలి, ఆకాశంలో చేయలేంగా. ఇప్పుడు మన బలహీనత ఏంటి అంటే ప్రార్థన లేకపోవడం. ప్రార్థనా ప్రాకారాలు కూలిపోయినాయి, ఈ రోజున సేవకులుగా మనం నిర్మించాల్సిన ఓ అద్భుతమైన ప్రాకారం ఏంటంటే ప్రార్థన. ఆఖరికి మన సహవాసంలో కూడా ఈ లేమిని మనం చూడగలం. మనం ఆరంభించిన కొత్త దినాల్లో సాయంత్రం ప్రార్థన అంటే ఇంచుమించుగా 3 నుంచి 4 గంటల పైన ప్రార్థన చేసేవాళ్ళం. అవునా కదా?
ఇంచుమించుగా 10 సంవత్సరాల కాలానికి వచ్చేసరికి 10 నుంచి 30 నిమిషాలకు వచ్చింది. 3 నుంచి 4 గంటలు ప్రార్థన చేసిన ఆ సహవాస అనుభవం, అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం దాకా ఇంచుమించుగా 12-1 గంట దాకా జరిగిన ఈ సహవాసం 30 నుంచి 40 నిమిషాలకి ఏమైంది? పడిపోయింది. అంటే మనం ఆలోచిస్తున్న విధానం, మనం చేయాలనుకుంటున్న ఆలోచన ప్రార్థనా ప్రాకారం. ఎందుకంటే తిమోతితో మాట్లాడేటప్పుడు పౌలు గారు అంటాడు, ప్రార్థన చేయు వారిని నీవు వెంటాడు. ఆ రోజున మన జీవితంలో ఎంతో ప్రార్థన. ఈ చివరి దినాల్లో మరొకసారి మనల్ని మనం పురుకొల్పుకోవలసిన ఒక మాట ఏంటంటే ప్రార్థించడం. అన్నాను చూడొచ్చు, అన్నమ్మ 84 సంవత్సరాలు వెధవరాలయ్యుండి ఆమె ఏం చేసిందట? ఉపవాసముతో ప్రార్థన. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు పెనివిడితో కాపురం చేసింది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఒక 20 సంవత్సరాలు కన్యగా ఉండుంటుంది. వావరాలుగా లెక్కేస్తే 100 సంవత్సరాలు పైబడిన ఒక ఆమె ఏం చేస్తుందట? ప్రార్థన. ఆది సంఘం చూడండి, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ఉద్యమం చేయడం లేదు. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, అప్పుడు దేవుని దగ్గర చేతులు చాపాం, ఇప్పుడు చట్టం మన చేతుల్లోకి తీసుకుంటున్నాం. ఇది వినడానికి కష్టం అనిపించినా, పోరాటమే మంచిది అనిపించినా చాలాసార్లు జ్ఞాపకం చేసుకోండి. ఆఖరికి భారతదేశపు స్వాతంత్ర్యం కూడా ఆయుధాలు పట్టినప్పుడు రాలేదు, కానీ ఎలా వచ్చింది? శాంతియుతం, నిరాకరణ, అంతే తప్ప తుపాకీలను బట్టో కత్తులను బట్టో రాలేదు. స్వతంత్ర పోరాటంలో తిరుగుబాట్లు ఎన్నో చూస్తాం, కానీ ఈ తిరుగుబాటులన్నిటికంటే కూడా ఓ శక్తివంతమైన ఆయుధం సత్యాగ్రహం. ఈ రోజున మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవలసింది, మన పక్షముగా దేవుడు ఏదైనా చెయ్యాలి అంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. ఒకటి, మన బలహీనత ఏంటంటే ప్రార్థన లేకపోవడం. రెండవది, బద్దలైన బండ సందులలో ప్రార్థన లేని అని ఒకటి అనుకున్నాం. రెండవది, ఐక్యత లేకపోవడం. ఏమి లేకపోవడం? ఐక్యత లేదు. చాలాసార్లు దేవుడు అంటున్నాం, కానీ క్రైస్తవ చాలా సంఘాలలో దేవుని స్థానంలోనికి మనిషి వచ్చేసాడు. మనిషి కోసం పోరాడే వాళ్ళు ఎక్కువైపోయారు, నాయకుల కోసం కొట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఓ ఫిల్మ్ స్టార్ కోసం కొట్టుకునేట్లుగా, ఓ పొలిటీషియన్ కూడా కొట్టుకునేటట్లుగా, ఓ పాస్టర్ కోసం కొట్టుకునే విశ్వాసులు తగలబడ్డారు మనకి. అంటే వీళ్ళందరూ ఆ స్థానం ఎవరికి ఇచ్చారు? దేవుని స్థానం మనిషి వచ్చేసాడు. దేవుని స్థానంలో డాక్టర్స్ వచ్చేసాయి, దేవుని స్థానంలో సంస్థలు వచ్చేసాయి. ఇప్పుడు చేయాల్సిన ఒక ఖచ్చితమైన విషయం ఏంటంటే ఐక్యత. యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనలో మీరు చూడొచ్చు, ఆయన నీవు నేను ఏకమై ఉన్నట్టు అపోస్తులు మాత్రమే కాదు, వారి వాక్యము వినిన వారందరూ ఏకమై ఉండవలెనని. ఇప్పుడు వన్నెస్ అనే ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది, అవునే కదా? వన్నెస్ అంటే ఒకే పాటను 10 మంది పాడడం కాదు. ఈ రోజున సమాజంలో వన్నెస్ అంటే ప్రఖ్యాతిగాంచిన పాపులారిటీ స్పీకర్స్ అందరూ కలిసి ఒక పాటను 10 మంది పాడుతున్నారు, అది వన్నెస్ అంట. వన్నెస్ అంటే అందరూ ఒకే వేదిక మీదకి రావడం. ఎలా అని అడిగితే స్థాయిలు పక్కన పెట్టి, స్థితులు పక్కన పెట్టి, క్రీస్తు యేసునందు ఒకే విశ్వాసంలోనికి రాగలగడం.
ఒకే విశ్వాసంలోనికి రాగలగడం. ఈ రోజున అలాంటి ఐక్యతను మనం పునరుద్ధరించాలి. చూడండి, హిజ్కియా ఏం చేశాడో చూడండి ఒక మాట. హిజ్కియా చేసిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం 10 నుంచి. అంచెగాండ్రు జెబులోను దేశములోను ఎఫ్రాయిము మనుష్య దేశములోను ప్రతి పట్టణములోను పోయిరి, గాని అచ్చట వారు ఎగతాళి చేసిరి, వారిని అపహసించిరి. అయినను ఆషేరు మనుష్యే జెబులోను దేశములోని వారందరూ కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చి యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయము నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనసు ఏకము చేటకై దేవుని హస్తము వారికి తోడ్పడింది. 2 రాజ్యాలు విడిపోయాయి. ఎప్పుడు? రెహబాము కాలంలో విడిపోయాయి. ఇప్పుడు ఆ 2 రాజ్యాల మధ్య హిజ్కియా ఏం చేశాడు? సయోధ్యను కుదురుస్తున్నాడు, ఏకత్వం చేస్తున్నాడు. కనుక ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాలలో ఐక్యత కలిగిన వారిగా. ఈ రోజున ఒకే బైబిల్ పట్టుకుని ఒకే దేవుడు చెప్పుకుని ముక్క చెక్కలైన వ్యవస్థ ఏదైనా ఉందంటే క్రైస్తవ్యం. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి శాఖలు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి భేదాలు మరి ఏ రిలీజన్లో అంతగా కనపడు. ఇప్పుడు ఈ అంచె దినాలలో వీటిని ఆధారం చేసుకుని శత్రువు మన మీద ప్రయోగం చేస్తున్నాడు. భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఎలా కైవసం చేసుకున్నారో తెలుసా? మీరు చూడండి, మన ఆంధ్రాన్ని కూడా చూస్తున్నప్పుడు ఆ బొబ్బిలి ప్రాంతం అంతా ఒక రాజ్యం, విజయనగరం అంతా ఒక రాజ్యం, ఇలా రాజమండ్రి అంతా ఒక రాజ్యం, ఇలా మొగల్తూర్ అంతా ఒక రాజ్యం, ఇలా కిందకి వెళ్తే ఏలూరు కింద అంతా ఒక రాజ్యం. ఒక్క ఆంధ్రాలోనే ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? గోదావరికి అవతలో 3 ఉన్నాయి, గోదావరికి అవతలో 3 ఉన్నాయి. కానీ ఈ రాజుల మధ్య ఉన్నటువంటి విభేదాలను ఆధారం చేసుకుని ఈజీగా హస్తగతం చేసుకున్నాడు బ్రిటిషు. రాజుల మధ్య వైషమ్యాలను ఏర్పరిచి, భేదాలను ఏర్పరిచి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనైక్యతను వాడు ఆయుధంగా మలుచుకున్నాడు. ఈ రోజున కూడా జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవ్యంలో కూడా ఈ బలహీనతలు, ఐక్యత లేకపోవడమే శత్రువుకి బలమైంది. అవునంటారా కాదంట? ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటి అంటే ఐక్యతను సమకూర్చాలి. సేవకుల మధ్య, సంఘాల మధ్య మనం ఐక్యతను కూడగట్టగలిగితే దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు. 1 మన బలహీనత ప్రార్థన లేకపోవడం, 2 మన బలహీనత ఐక్యత లేకపోవడం. 3వది ఏంటంటే బద్దలైన బండ సందులు. 3వది ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే నేటి లోపం కేవలం పరిశుద్ధత లేకపోవడం. ఏం లేకపోవడం? పరిశుద్ధత లేదు. మన జీవితాల్లో ఆలోచన చేస్తే పరిశుద్ధత లేకపోవడం అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున బోధ డబ్బు జబ్బు చుట్టూ తిరుగుతుంది, బోధ అవసరాల చుట్టూ తిరుగుతుంది. కానీ వ్యవస్థలో మనం చేయాల్సిన పని పవిత్రతను చూపించాలి. మన పరిచర్య ప్రజల కోసం కాదు, ప్రజలను పవిత్రపరిచేది. ఈ రోజున అలాంటి పవిత్రత ప్రజలలో కొదబడింది, సంఘంలో పరిశుద్ధత కొదబడింది. కాబట్టి ఆయన అంటాడు, నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు, నులివెచ్చగా ఉన్నావు, నేను ఉమ్మివేయదలిచాను. అంటే అర్థం ఏంటి? వాళ్ళు లోకంలోనూ లేరు, సంఘంలోనూ లేరు. అంటే వాళ్ళు పవిత్రులు కాదు, అపవిత్రులు. వాళ్ళ జీవితం అంతా కూడా నిలువెచ్చని స్థితిలో. ఈ రోజున అలాంటి పరిస్థితుల మధ్య సేవకులు కూడా ఉన్నారనేది వాస్తవం.
అనేక మందిని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున మన పరిచర్యలో ఒక ఉన్నతమైనటువంటి గొప్ప ఉజ్జీవాన్ని చూడాలంటే మనలో లోపముగా ఉన్న ఒక సంగతి పవిత్రత లేకపోవడం. ఒకటి ప్రార్థనలేమి అనుకున్నాం, రెండవది ఐక్యత అనుకున్నాం, మూడవది పవిత్రత లేకపోవడం. ఇప్పుడు వీటిని గనక తిరిగి నిర్మించగలిగితే ఒక అద్భుతమైన విషయాన్ని చూడగలం. ఆ తర్వాత నాలుగో విషయం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. ఈ రోజున విశ్వాసంలో సన్నగిల్లింది ఏంటంటే విశ్వాసం. యేసుప్రభు అన్నాడు, నేను మనుష్య కుమారుని రాకడ దినాలలో విశ్వాసుల్లో విశ్వాసం కనుగొందునా. ఇప్పుడు సమాజం నమ్మకాల చుట్టూ అమ్మకాలు నడుస్తున్నాయి. లోకంలో ఉన్న నమ్మకాలు చూడండి. లక్కీ కాయిన్ కట్టుకునేవాడు, మనీ ప్లాంట్ కొనుక్కునేవాడు, ఇలా వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి మనం ఏం అనలేం. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి నమ్మకాలు చొచ్చుకుని వచ్చేసాయి. ఈ మధ్యకాలం చూసారో లేదో, చాలామంది గోడలకి సిలువేసిన రాగి రేకులు కొడుతున్నారు. అవునా? ఒక రాగి రేకు మీద సిలువేసి అటు ఇటు రాసి దాన్ని అంతరం కింద కొడుతున్నారు. అంటే ఈ రోజున ఈ పరిస్థితులు మనం కొంచెం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభునందు ప్రేమైన వారులారా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. విశ్వాసం. ఇప్పుడు ఎలాంటి విశ్వాసం అని అడిగితే అది అమూల్యమైన విశ్వాసం అయి ఉండాలి. అది ఎలాంటి విశ్వాసం? క్రీస్తు రక్తము చేత కడగబడినదై ఉండాలి. ఎలాంటి విశ్వాసం? ప్రభువు దగ్గరికి తెచ్చినదై ఉండాలి. ఎలాంటి విశ్వాసం అని అడిగితే ఈ సమాజంలో ఏ స్థితిలోనైనా నిలబడగలిగినదై ఉండాలి. 4 విషయాలు ఈ సమాజంలో క్రైస్తవ్యానికి అత్యంత ప్రాముఖ్యమైనవి. 4 విషయాలు మనం లోపాలుగా గుర్తిస్తున్నాం. విశ్వాసము, పవిత్రత, ఐక్యత లేకపోవడం, ప్రార్థన లేక, ఇంకా వీటన్నిటికీ పైనది ఒకటి ఏంటంటే ప్రేమ లేకపోవడం. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో ప్రేమ లేదు. వ్యక్తుల మధ్య, విశ్వాసుల మధ్య ప్రేమ సన్నగిల్లింది. ఎందుకని అడిగితే మనం చూడొచ్చు, అక్రమం విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోయింది. ఈ రోజున మన శత్రువును మనం ఎదిరించాలి అనుకుంటే మనం ఆలోచించాల్సిన, కట్టాల్సిన 5 గోడలు. 4 గోడలు చెప్పుకున్నాం, ఓ గోపురం చెప్పుకున్నాం. అంటే ఈ 4 మీద నిలబడే గోపురం. ప్రార్థన, పవిత్రత, విశ్వాసం, ఐక్యత, వీటన్నిటి మీద ప్రేమ అనే గోపురం కట్టాలి. ఇప్పుడు ఆ కట్టబడిన ప్రాకారాలు శత్రువు గుండెల్లో భయాన్ని పుట్టిస్తాయి. కనుకనే ఇక్కడ హిజ్కియా ఆ శత్రువు ఎదుట ఆ ప్రాకారాలు కట్టాడట. అయితే అతను ఇటకలతో కట్టిన ప్రాకారాలు కట్టాడు, కానీ మనం మనుష్యుల మీద కట్టే ప్రాకారాలను కట్టాలి. ఆ తర్వాత చూడండి 6వ వచనంలో మనం చూడొచ్చు, ఆ జనుల మీద సైన్యాధిపతులను నియమించి ఆ పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధుల్లోనికి వారిని తన యొద్దకు రప్పించి వారికి ఏలాగూ హెచ్చరిక చేసెను. ఇక్కడ ఒక మాటను మనం చూడొచ్చు. అదేమిటంటే ఆ మాటల్లో మనం చూస్తున్నప్పుడు సైన్యాధిపతులను నియమించి ఆ పై వచనంలో మనం చూస్తాం. 5వ వచనం ఆకర్రాల్లో ఈటలను డాలును విస్తారముగా చేయించాం. ఇప్పుడు సంఘానికి ఓ ప్రాముఖ్యమైనటువంటి లోపం ఒకటి ఉంది. ఇప్పటిదాకా బలహీనతలు అనుకున్నాగా, ఇప్పుడు సంఘంలో
ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటాం, అవునా? ప్రవక్తలు, అపోస్తలులు, బోధకులు, కాపరులు, సువార్తికులు. ఇప్పుడు సంఘంలో లేని ఒక బోధ ఏంటి? సువార్తికులు లేరు. కాపరులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అని చూస్తున్నాం మనం. కానీ సంఘానికి ఒకటి లేదండి, సువార్తికులు లేరు. సంఘాన్ని హెచ్చరించేవాడు బోధకుడైతే సమాజాన్ని హెచ్చరించేవాడు సువార్తికుడు. సంఘాన్ని సరిచేసేవాడు బోధకుడైతే సమాజాన్ని సంస్కరించడానికి వెళ్ళేవాడు సువార్తికుడు. కానీ ఈ రోజున మనం ఎక్కడున్నామని అడిగితే సంఘంలో చేయాల్సిన బోధకి, సమాజంలో చేయాల్సిన బోధకి వ్యత్యాసం గుర్తించలేని కబూదులుగా ఉన్నాం. అవునంటారు కాదండి? చాలామంది బోధ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఇది అవసరమా అనిపిస్తుంది. ఒకవేళ సంఘంలో వింటున్నప్పుడు ఇంకా ఇదే మాట్లాడుకుంటున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు సంఘం చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన పని ఏంటంటే సువార్తికులను నిర్మించాలి. సువార్తికులు అంటే సువార్తికులు అంటే సంఘములో ఉండి సంఘానికి వెలుపల పని చేయాలి. కాపలుగా అభిషేకించబడే వాళ్ళని చూస్తున్నాం, సువార్తికులుగా అభిషేకానికి ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. పురాతన కాలానికి ఇప్పటికీ తేడా ఏంటంటే నాటి కాలంలో మిషనరీస్ ఉన్నారు, ఈ కాలంలో మిషనరీస్ ఎవరు లేరు. మిషనరీస్ అంటే డబ్బులు పంచిపెట్టేవాళ్ళని కాదు, మిషనరీస్ అంటే సువార్తను వెదజల్లేవాళ్ళు. ఇప్పుడు చూడండి, సైన్యాధిపతులను నియమించుకున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాడు. సంఘానికి ఒక అద్భుతమైనటువంటి వారిది ఎవరు అంటే సువార్తికుడు. సంఘానికి సమాజానికి మధ్యలో ఒక అద్భుతమైన వారిది ఎవడు అంటే సువార్తికుడు. ఈ రోజున ఆ సువార్తికులు కనుమరుగవుతున్నారు. సువార్తికులు కనుమరుగవుతున్నారు. చాలాసార్లు జ్ఞాపకం చేసుకోండి, మన సువార్త సభలలో సువార్తికులను గుర్తించడం మర్చిపోయింది సంఘం. అంటే 1,00,000 మందికి కాపరిగా ఉండడం వేరు. మనం పిలిచే స్పీకర్స్ అందరూ ఎలా ఉంటారంటే ఆయన సంఘంలో 1000 మంది ఉన్నారండి, ఆయన మంచి కాపరని లెక్క. మంచి కాపరే, కానీ మంచి సువార్తికుడు కాదు. సువార్తకు వీధిలోని గుండెలు పగులుతాయి, కాపరి బోధకి సంఘంలోని గుండెలు పగులుతాయి. రెండిటికి తేడా. ఇప్పుడు సంఘం చేయాల్సిన ఒక ఎమర్జెన్సీ సువార్తికులు నిర్మించడం, సువార్తికులని సమాజంలోనికి పంపించడం. ఈ రోజున ఇక్కడ మనం ఎక్కడున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత హిజ్కియా ఏం చేస్తున్నాడో చూడండి. 7వ వచనంలో, మీరు దిగులు పడకండి, ధైర్యము విడిచిపెట్టకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతని కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకే కలదు. ఇప్పటిదాకా ప్రాకారాలు కట్టాడు, సైన్యాధిపతులు నియమించాడు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి తనతో ఉన్న వాళ్ళని బలపరుస్తున్నది, తనతో ఉన్న వాళ్ళకి వాస్తవాలు చెప్తున్నాడు. ఇదిగో, మీరు శత్రువును చూసి భయపడకండి, మీరు శత్రువును చూసి ఆందోళన చెందకండి, మీరు శత్రువును చూసి కలవరపడకండి. వాళ్ళకున్న బలము కంటే మనకున్న బలం ఎక్కువ. వాళ్ళ దగ్గర కత్తులున్నాయి, వాళ్ళ దగ్గర ఈటలున్నాయి, వాళ్ళ దగ్గర మాంస సంబంధమైన బాహు ఉంది. కానీ మన యుద్ధం చేయడానికి
మన దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అంటే జ్ఞాపకం చేసుకోండి, మనం నిలబడితే యుద్ధం ఆయన చేస్తాడు. మోషేతో అదే అన్నాడు, మోషే ఇశ్రాయేలుతో అన్నాడు, మీరు ఊరకే నిలబడి చూడండి, యెహోవా కలగజేయు రక్షణను. హిజ్కియా అదే మాట్లాడుతున్నాడు, మీరు భయపడకండి, దిగులు పడకండి, నిలబడండి. హిజ్కియా ప్రార్థన చేయగా ఆ రాత్రి 1,85,000 మంది ఏమైపోయారంట? హతమైపోయారు. 1,85,000 మంది హతులయ్యారు. తెల్లారి లేచేసరికి శత్రు సైన్యమంతా శత్రు కోటలో లేక శత్రువు యొక్క ఆ గుడారాలలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే, శవాల గుట్టలే. మరుసటి రోజున జరిగిన సంగతి ఏంటంటే, సెనహరబు ఆ సైన్యమంతా సిగ్గుపడి తమ దేశానికి కత్తి పట్టలేదు, కానీ విజయోత్సాహం జరుగుతుంది. సమరం చేయలేదు, కానీ సంతోషం జరుగుతూ ఉంది. ఈరోజున మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి, హిజ్కియా చేసిన అద్భుతమైన యుద్ధం, హిజ్కియా ఎదుర్కొన్న అద్భుతమైన యుద్ధం. అతడు తన లోపాలను గుర్తించాడు, అతడు తన లోపాలను గుర్తించాడు, అతడు తన అవసరాలను గుర్తించాడు. ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడిగా మారిపోయాడు. ఈరోజు నేడు క్రైస్తవ సమాజం కూడా ఎలా ఉండాలి అని అడిగితే ఇక్కడ రాయబడిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. మన లోపాలను గుర్తించే వాళ్ళుగా ఉన్నారు. వికారంభంలో చెప్పాను, ఒక వ్యక్తి ఓటమిలో కీలకమైన పాత్ర ఒకటి, శత్రువుని తక్కువ అంచనా వేయడం, నిన్ను నువ్వు ఎక్కువ అంచనా వేసుకో. ఎప్పటిదాకా అలా అనుకుని పరిగెత్తామేమో. ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి, మన జీవితంలో 4 విషయాలు చూసాం. ప్రార్థన లేమని గుర్తించాలి. రెండవది, ఐక్యత లేమని గుర్తించాం. పరిశుద్ధత లేకపోవడాన్ని గుర్తించాం. విశ్వాసం కొరవడ్డానికి గుర్తించాం. ప్రేమ లేకపోవడం. ఆ తర్వాత చూసాం, సువార్థికుల సంఘానికే లేకపోయారు. సమాధానపరిచేవాళ్ళు ఈ రోజున లేకపోయారు. కనుక ఈ రోజున మనం కూడా మరి ఇలాంటి పరిస్థితులను అధిగమించి దేవుని కొరకు ఓ ఉన్నతమైన పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నప్పుడు హిజ్కియా ఆ దేశంలో చూడండి, 8వ వచనం, మాంస సంబంధమైన బాహు వారికి అండ, సహాయం చెడుకు మన యుద్ధములు జరుగుటకు మన దేవుడు మనకే తోడుగా ఉన్నాడు. మన దేవుడు మనకే తోడుగా ఉన్నాడు. 20వ వచనం చూడండి, రాజు అయిన హిజ్కియా ఆమోజు కుమారుడు యెషయా అను ప్రవక్త ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ సేనా నాయకులందరినీ నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. ఈ మాట చాలా అద్భుతం. ఎక్కడైనా హిజ్కియా కోట దాటి వెళ్ళలేదు. హిజ్కియా కోటలోనే ఉన్నాడు, కానీ కోట వెలుపల ఉన్న శత్రువు చచ్చిపోయాడు. ఈ రోజున ఒక సేవకునిగా క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ సమూహాన్ని, సమాజాన్ని నీ జీవితంలో పునరుద్ధరీకరించాలి, ఉజ్జీవంలోనికి తేవాలి, ఉద్యమంలోనికి కాదు. ఉద్యమం అంటే అణిచివేత నుంచి పుట్టుకొచ్చేది. ఉజ్జీవం అంటే ప్రాణం పోయే స్థితిలో నుంచి తీసుకే వచ్చేది. ఆధ్యాత్మికమైన విషయాల్లో వచ్చేది ఉజ్జీవం, శారీరకమైన పరిస్థితులను బట్టి వచ్చేది ఉద్యమం. ఉద్యమకారులు
కానీ క్రైస్తవ సంఘంలో ఉద్యమకారులు ఉండరు, క్రైస్తవ సంఘంలో ఉజ్జీవకర్తలు ఉంటారు. కాబట్టి ఆ ప్రభువు కీర్తనాకారుడు మాట్లాడుతాం, ఇర్మియా విలాప వాక్యాలు అంటాడు, మమ్మలను మా స్థితి మాకు మరలా దయచేయి. కీర్తనాకారుడు అంటాడు, నీవు మమ్మల్ని మరలా బ్రతికించు. ఈ రోజున మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకుందాం. మన బలహీనతలు మనకు అర్థమవుతుండగా, మన లోపాలు మనకు అర్థమవుతుండగా ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడాల్సిన వాళ్ళుగా ఉన్నాం. తిరిగి 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 ఆ ప్రార్థనను పునరుద్ధరీకరించాలి, ఐక్యతను పునరుద్ధరీకరించాలి, ఆ ప్రేమను పునరుద్ధరీకరించాలి, పవిత్రతను ప్రజల మధ్య ప్రకటనలోనికి తీసుకురావాలి, విశ్వాసాన్ని పునరుద్ధరీకరించాలి. యేసు ప్రభు శిష్యులు అడిగారు, అయ్యా మాలో విశ్వాసాన్ని వృద్ధిపరచు, మాకు విశ్వాసాన్ని నేర్పించు. కానీ ఈ రోజున ప్రవచించడం నేర్పించే ప్రవక్తలు వచ్చారు, ఈ రోజున అద్భుతాలు చేయడం నేర్పించే వ్యక్తులు వచ్చారు. కానీ విశ్వాసం నేర్పించాలి, ప్రేమను నేర్పించాలి, పవిత్రతను చూపించాలి, ఐక్యతను చూపించాలి. ఇది మన లోపం. దీన్ని సరిచేయితే మన ఎదుట నిలబడిన ఎంత శత్రువైనా మన దేవుడే వాడితో యుద్ధం చేస్తాడు. ఫరో అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు దేవుడు వారి పక్షాన మనతో యుద్ధం, మనల్ని తప్పించువాడెవడు, మనల్ని తప్పించువాడెవడు? ఆరంభంలో ఏమన్నాడు తెలుసా? నేను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అన్నాడు. సముద్రపు నీటిలో పడి తాగలేక ములగలేక కొన ఊపిరితో ఉన్నప్పుడు అంటాడు, అయ్యో వారి దేవుడు వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడు, మనకు దిక్కెవ్వడు. ఈ రోజున అష్షూరు రాజు కూడా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయి తాను కొలుచుచున్న మందిరంలో నిలబడినప్పుడు తన గర్భమును పుట్టిన కొడుకే కత్తి చేత నరికినప్పుడు రాజ్యం నివ్వరబోయింది. ఇవన్నీ చెప్పుకోవడానికి అనగనగా పేదరాశి పెద్దమ్మ కథలు కాదు. ఇవన్నీ చెప్పుకోవడానికి నిద్రపుచ్చడానికి పనికొచ్చే కథలు కాదు. నిద్ర లేకుండా చేసే చరిత్ర. ఇవి గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఆయన అంటాడు, నా నామమున మీరు నన్నేమడిగినా వెంటనే మనకేమర్థమైంది? యేసు నామమున పో అంటున్నాం అంతే. అవునా కదా? యేసు నామమున వారికి మారు మనసు కలుగుగాక, యేసు నామమున వారికి బుద్ధి కలుగునుగాక. ఇది అర్థమైంది. కానీ నిర్గమాకాండంలో చూడండి, అక్కడ మోషే ప్రభువుతో అంటాడు, నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. మోషే నన్ను చూస్తే చస్తావు కానీ నేను దాస్తాను చూడాలి. ఆయన చేతితో దాచినప్పుడు యెహోవా వెళ్ళినట. వెనకాల ఏం చెప్పారు? యెహోవా యెహోవా అని చెప్పారా? ఏముంది? ఆయన కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, వేవేలకు న్యాయము తీర్చే దేవుడు. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క క్యారెక్టర్ ప్రకటించబడింది. నామం అంటే వ్యక్తిత్వం. చాలాసార్లు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజునంటే పేరు పిలవడానికే వెరైటీ కోసం పేర్లు పెడుతున్నారు. కానీ పేర్లు పెట్టేటప్పుడు వాడు ఎలా ఉండాలనుకుంటున్నామో అలాంటి పేరు పెట్టాలి, అలాంటి పేరు పెట్టాలి. యేసు అనే పేరు చూడండి, అందరినీ రక్షిస్తాడు. అతని వ్యక్తిత్వాన్ని బట్టి అతనికి పెట్టిన పేరు యెహోవా, ఉన్నవాడు అనువాడు. ఈ రోజున నా నామమున అడుగుడి అంటే యేసు లాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వాళ్ళుగా ఉండి అడగాలి.
అర్థమైంది అనుకుంటున్నాను నేను. అవునా? ఇప్పుడు మనం యేసు నామమును అడగటం అంటే ప్రార్థన అంతా చెప్పేసి ఈ కడ నుంచి ఆ కడ దాకా చదివేసి యేసు నామమును అడుగుతున్నాను కాదు. మనం చెప్పాల్సిన ఒక పదం ఉంది, ఏంటంటే యేసు లాంటి వ్యక్తిత్వం కలిగి, అప్పుడు మీకేమిష్టమో అది అడగండి. మరి ఈ రోజున అలాంటి వ్యక్తిత్వం మనలో ఉందా? ఇప్పుడు హిజ్కియా అలాంటి వ్యక్తిత్వానికి వచ్చాడు, అలాంటి సమతూకానికి వచ్చాడు. శత్రువు కోట బయట నిలబడ్డాడు. ఈ రోజున శత్రువు ఇంకా బయట ఉన్నాడు. నేటి సంఘం తుల్లిపడి లేవాల్సిన ఆవశ్యకత ఉంది. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, మన చెవులకు వినబడుతున్న సంగతులు, మన కనులు చూస్తున్న చిత్రాలు, ఇవన్నీ శత్రువు భయపెట్టడానికి చేస్తున్నాడో, శత్రువు తన బలాన్ని చూపించడానికి చేస్తున్నాడో పక్కన పెడితే మన లోపాలను సరిచేసుకుందాం. మన దేవుని తట్టు చేతులెత్తుదాం. మన లోపాలు సరిచేసుకుందాం. మన దేవుని తట్టు చేతులెత్తుదాం. మన దేవుడు చేసే అద్భుతాన్ని బట్టి ఆనందిద్దాం. హల్లెలూయా. ఇదిగో హిజ్కియా కాలంలో ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి యూదా రాజ్యంలో గొప్ప విజయోత్సాహం జరుగుతుంది. గొప్ప విజయోత్సాహం జరుగుతుంది. ఈ రోజున మన జీవితాలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. మన విజయోత్సాహానికి దగ్గరగా ఉన్నాం. కానీ శత్రువు భయపెడటానికి, శత్రువు కలవర పెట్టడానికి మన కనుల ఎదుట ఏదో యాసం ఎత్తున్నాడు. భయాన్ని పక్కన పెట్టండి. భయాన్ని పక్కన పెట్టండి. మన దేవుని తట్టు చేతులు చాపుదాం. మనం దేవుని తట్టు చేతులు చాపుదాం. మనలో లోపాలు సరి చేసుకొని ఒకరితో ఒకరు ఏకమై దేవుని కోసం నిలబడదాం. ఏక మనసు కలిగి, ఏక లక్ష్యం కలిగి, ఏక నిరీక్షణ కలిగి, ఒకే భావంతో ప్రభు ఎదుట నిలబడదాం. అందరూ మోకరిద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరికి వారే దేవుని ఎదుట సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హిజ్కియా ఈ 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 8 వచనాల్లో తన జీవితంలో చూసిన కొన్ని మాటలు మనం చూస్తాం. అతడు శత్రువుల గురించి సమాచారాన్ని విన్నాడు. తనకున్న ఆలోచనకర్తలను పిలిచాడు. ఓ చక్కని నిర్ణయాన్ని వెంబడించాడు. ఆ తర్వాత కోటలో ఉన్న లోపాలన్నీ గమనించాడు. వాటన్నిటినీ సరిచేశాడు. ప్రియులారా, ఇదిగో శత్రువు కోట వెలుపలే మరణమైపోయాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. మన ఎదుట కళ్ళెర చేస్తున్న శత్రువు, మన ఎదుట గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడి గాండ్రింపులకు భయపడేది లేదు. ఇదిగో మనల్ని రమ్మని పిలిచిన వాడు ఉన్నానని తోడొస్తున్నాడు. ఆయన మనతో ఉండగా మనల్ని ముట్టుటకు వానికి ఎంత ధైర్యం. కనుక ప్రభునందు ప్రేమైన దైవ జనులారా, మనమంతా ఒకరితో ఒకరు ఏకమై మన బలహీనతలు మనం సరిచేసుకుని, మన లోపాలు మనం సరిచేసుకుని ప్రభువు తట్టు చేతులు చాపుదాం. ఆయన చేసే అద్భుతం కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన వాడా నీకు వందనాలు బాబు. నాయన, ఈ మధ్యాహ్న సమయంలో నీ లేఖన భాగమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సర్వకాలం సర్వావస్థలందు నీవు తోడున్నానని మరొకసారి చెప్పావు. నాయన, మేమెంత మాత్రము అధైర్యపడక నీ వైపు చేతులు చాపుతుండగా, నాయన గర్జించు సింహం వలె నాయన ఎవరిని విరుగుదునా అని నాయన తిరుగుతున్నటువంటి అపవాదిని, నాయన ఈ పరిస్థితులన్నిటిలోనూ నీ సాన్నిధ్యం మాతో కూడా ఉంచి జయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.